మాజీ మంత్రి బిడదల రజనీపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు గాను తనను చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి బిడదల రజనీతో పాటుగా ఆమె పిఏలైన దొడ్డా రామకృష్ణ, ఫనీ, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. నా పేరు పిల్లి కోటేశ్వరరావు, పిల్లి కోటి అంటారు. నేను చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేస్తాను. ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఆ రోజున గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ విధానాలని ప్రశ్నించినందుకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని విడుదల రజని ఒక కక్షపూర్తంగా కక్ష తీర్చుకునే విధంగా నన్ను అక్రమ కేసులు గురి చేసి అక్రమంగా 5 రోజులు నిర్బంధించి విశిక్షణారహితంగా కొట్టి, ఆ కొట్టినది వీడియో కాల్లో సీఐ సూర్యనారాయణ విడుదల రజనీకి చూపించారు. ఆ రోజు ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయింది, ఇప్పుడు మాజీ మంత్రి అయింది. కానీ ఆ తర్వాత అదే స్టేషన్లో వాళ్ళ పిఏ రామకృష్ణ, ఫణేంద్ర కుమార్ అనే వాళ్ళు వచ్చి నా మీద థమ్సప్ తాగి థమ్సప్ కూడా ఊసిన పరిస్థితి. ఆ రోజు అంతా అవమానకరంగా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఎవరైతే మాజీ మంత్రి విడుదల రజని, ఆమె పిఏ రామకృష్ణ, ఫణి, అదేవిధంగా కూడా అప్పుడు ఉన్నటువంటి సిఏ అయినటువంటి సూర్యనారాయణ మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఐటీడీపీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ పిల్లి కోటేశ్వరరావు అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యం ఏంటంటే 2019లో మంత్రి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని అరెస్ట్ చేయించారు అని ఆయన చెప్తున్నాడు. అరెస్ట్ చేయించి తను 4 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో పలుసార్లు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా కూడా అప్పట్లో అయితే ఫిర్యాదు కూడా తీసుకోలేదు అని ఆవేదన అయితే వ్యక్తం చేశాడు కోటి. ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి టీడీపీ ఆఫీస్ కు వెళ్లి తాను చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని కలిశానని, ఆ తర్వాత పట్టిపాటి పుల్లారావు సహకారంతో తాను అక్కడ ఉన్నటువంటి నర్సరావుపేటకు సంబంధించి పల్నాడు ఎస్పీని కలవటం జరిగింది. కేసు నమోదు చేయాలని కోరినప్పటికీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని చెప్తున్నాడు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. ఆ రిట్ పిటిషన్ వేసిన వెంటనే అక్కడైతే మాత్రం నెంబర్ అయింది. ప్రెజెంట్ అయితే మాత్రం హైకోర్టుకు సంబంధించినటువంటి రిట్ పిటిషన్ లో మాత్రం అక్కడ జరిగినటువంటి ఏదైతే విచారించాలి, అక్కడ జరిగినటువంటి వివరాలు పంపించాల్సిందిగా అయితే మాత్రం ప్రెజెంట్ అయితే ఆర్డర్ రావడం జరిగింది. ఆ కాపీని తీసుకొని ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాడు. ఎస్పీకి సమర్పించడం జరిగింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ విడుదల రజని, ఈ మంత్రి అయిన విడుదల రజనీని, అదేవిధంగా కూడా ఆమె పిఏలైనటువంటి రామకృష్ణ, ఫణీని, ఈ సూర్యనారాయణని అరెస్ట్ చేయాలని తాను కోరుతున్నానని చెప్పాడు. ప్రధానంగా కూడా అతనైతే మాత్రం అక్కడ దీనికి సంబంధించి వాళ్ళ మీద కేసు నమోదు చేయించాలి అని మాత్రం హైకోర్టు అయితే డైరెక్షన్ అయితే ఇవ్వలేదు. కేవలం వివరాలు పంపించాల్సిందిగానే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం 2 వారాల్లో ఈ కేసుకు సంబంధించి వివరాలు అయితే మాత్రం హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.